కుటుంబాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి, వర్ధిల్లింపజేయండి. నాయనా మీరు సెలవిచ్చారు, ప్రవక్తని చేసిన వారికి ప్రవక్త ఫలము, కాపరిని చేసిన వారికి కాపరి ఫలము, అలాగే నా నామములు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన పరలోక రాజ్యంలో గొప్ప దీవెన ఆశీర్వాదం అన్నారు. కనుక కృప చూపించండి. మీ వందనాలు, స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి. వీరు వెలుచు ఉండగా వస్తూ ఉండగా నీ సన్నిధి, నీ కాపుదల తోడించండి. వీరిని భద్రపరచండి. వీరి సంతానాన్ని దీవించండి. రక్త సంబంధికులందరిని ఆశ్రయించండి. నేను పెద్దమ్మని బట్టి మీకు స్తోత్రాలు. తల్లిగారిని దీవించండి. ఆమె సంతానాన్ని వర్ధిల్లింపజేయండి. ఈ భోజనాలు సిద్ధపరిచి ఏర్పాటు చేశారు కాబట్టి వీరిని మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి. మీ ఆశీర్వాదాలు దయచేయండి. చేతుల కష్టాజీతాన్ని మీరు దీవించండి. వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి వృత్తులు ప్రతి ఒక్క వాటిని దీవించి మీ ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించమని నేను రక్షణ భాగ్యం దయచేయండి. సర్వసత్యంలో నడిపించండి. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. కృష్ణ గారు, మీరు మోహన్ కృష్ణ కదా, ఏదో వెంకటకృష్ణ. ఓకే, నిన్న ఫోన్లో మాట్లాడింది నేనే. నైస్ మీటింగ్. థ్యాంక్ యూ. బాబు మీ పేరు నైస్ మీటింగ్. సరే అమ్మా, మీరు కూర్చోండి. భోజనం స్టార్ట్ చేద్దాం.